ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. షలోమ్. దేవుని వాక్యంలో అనేకమైన విషయాలు మనము ప్రతిరోజు అనేక విధాలుగా వింటూ ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అనేక విషయాలు, యుద్ధ వాతావరణము, ఎక్కడ చూసినా కరువులు, ఎక్కడ చూసినా యుద్ధము చెలరేగుతూ ఉన్నది. అనేకమైన ప్రాణాలు పోతూ ఉన్నాయి. రోజు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధం చూసిన, రష్యా యుక్రెయిన్ యుద్ధం చూసిన, గడిచిన రోజుల్లో పాకిస్తాన్ ఇండియా యుద్ధం చూసిన, అనేకమైన యుద్ధాలు ఈ మధ్య కాలంలో మనము వింటూ ఉన్నాం. వీటన్నిటిని వింటూ ఉన్నప్పుడు మనసులో కొద్దిపాటి కలవరము కలుగుతూ ఉంటుంది. ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది? వరల్డ్ వార్ 3కి దారితీస్తుందా? ప్రపంచ దేశాల్లో ఇప్పటికే శాంతి అనేది కరువైపోయింది. ఈ టైంలో మనము కొన్ని వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యము మనకి క్రైస్తవ జీవితానికి నేర్పిస్తూ ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు వారి శిష్యులు అడుగుతూ ఉంటారయ్యా, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి గుర్తులేంటి అని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు సంఘముతో. 24వ వచనంలో, ఇదిగో ఆ దినముల్లో మీరు యుద్ధ వాతావరణం గురించి లేదంటే యుద్ధ సమాచారము గురించి మీరు వింటూ ఉంటారు. యుద్ధము కలవర పెడతా ఉంటుంది. అలాగే దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, ప్రాంతం మీదకి ప్రాంతము, ప్రజల మీదకి ప్రజలు చెలరేగుతూ ఉంటారు. కరువులు సంభవిస్తాయి, భూకంపాలు సంభవిస్తాయి. అనేకమైన విషయాలు మీ హృదయాల్లో లేదంటే మీ చెవులలో పడుతూ ఉంటాయి. కానీ వాటన్నిటిని గురించి మీరు కలవరపడకుడి. ఈ ఆఖరి మాట మాట్లాడుతూ ఉంటుంది, కలవరపడకుడి. యేసుప్రభువారు అంటున్నారు, ఇవన్నీ జరుగుతాయి, బట్ క్రైస్తవుడా నువ్వు కలవరపడకు. ఎందుకంటే రాకడ సమీపముగానే ఉన్నది కానీ ఇంకా అంతము రాలేదు. కనుక నువ్వు కలవరపడకు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇంకా ఉంది. యూ హ్యావ్ టు డూ సంథింగ్ టువర్డ్స్ ది గాడ్స్ విల్. దేవుని ప్రత్యక్షత కొరకు లేదంటే దేవుని పని కొరకు నువ్వు చేయవలసిన కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు వీటన్నిటి కొరకు చెబుతా కలవరపడకు అన్న మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రైస్తవ జీవితంలో ఈరోజు జరుగుతున్న పరిస్థితులను బట్టి అనేక కలవరాలు మన హృదయంలో చెలరేగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిని ఆలోచన చేసినప్పుడు నేను కూడా ఈ ఆలోచనలో ఈరోజు కూడా న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు ఇరాన్ అమెరికా యొక్క వార్షిప్ని పేల్చేసింది బాంబ్స్తో అన్న న్యూస్ నేను హెడ్లైన్ చదివాను. ఇలాంటివి చదువుతూ ఉన్నప్పుడు ఈ యుద్ధము ఎటువంటి పరిస్థితులకి దారితీస్తుంది? ఇప్పటికే భారతదేశంలో అనేక